నమస్కారం, న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. కథం తొక్కుతున్న సమైక్యవాదులు. సీమాంధ్రలో ముందడుగు వేయాలంటే విభజన ప్రకటనను వెనక్కి తీసుకోండి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. ఉద్యోగ జేఏసీ డిమాండ్. వెనక్కి నడుస్తూ వినూత్న నిరసన. పాదాల మండపంలో నూతన పాదముద్రికల ఏర్పాటుకు శ్రీకారం. శ్రీవారి భక్తుల మనోభావాలను పరిరక్షించడమే టీటీడీ లక్ష్యం. జేఈఓ శ్రీనివాసరాజు. చరిత్రహీనులు కాకండి, రాజీనామాలు చేయండి, ప్రజా ఉద్యమంలో పాల్గొనండి. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు మబ్బు యువసేన డిమాండ్. పసుపు కుంకుమ అభిషేకంతో తెలుగు తల్లికి శాంతి పూజలు. భారతదేశం పట్ల, హిందూ మతం పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంది. చట్టబద్ధతతోనే భవన నిర్మాణం, విదేశీ నిధులు రావడం అనేది అపోహ. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ షేక్ నౌహీరాబాయ్ వెల్లడి. వార్తలోని వివరాలు. తిరుమలలోని శ్రీవారి పాదాల మండపంలో నూతన పాదముద్రికలను ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు తెలిపారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, వారం క్రితం శ్రీవారి పాదాల మండపంలోని స్వామివారి పాదాల ప్రతిమ విరిగిపోవడంతో కొంతమంది భక్తులు భయాందోళనకు గురయ్యారని తెలిపారు. అయితే భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని విరిగిన స్వామివారి పాదముద్రికలను తొలగించి అదే స్థానంలో బుధవారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషంల మధ్యలో కొత్త పాదాల ప్రతిమను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం మంగళవారం మధ్యాహ్నం నుండి పాదాల దర్శనాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల క్రితం జరిగిన పరిస్థితులను కూలంకుషంగా పరిశీలించి ఆ తర్వాత ఉన్నతాధికారులు, వేద పండితుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాదాల మండపానికి పూర్వ వైభవం గాని, పురాతన చరిత్ర గాని లేదని, కేవలం బండలపై ఉన్న పురాతన కాలపు పాదముద్రికలు బయటపడటంతో వీటికి భక్తుల తాకిడి పెరగటంతో 1983లో టీటీడీ ఓ గోపురాన్ని కట్టి కొత్త పాదముద్రికలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రస్తుతం వాటిని తొలగించి శాస్త్రోక్తంగా మరో కొత్త పాదాల ప్రతిమలను ఏర్పాటు చేస్తామని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు. పాదముద్రలు చూపించి తరువాత కొత్తగా తయారు చేసినటువంటి పాదాలను అక్కడ స్థాపించడం కూడా మొత్తము రికార్డ్ చేసి భక్తులందరికీ కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలు వారు ఇంతకుముందు సమావేశంలో వారు సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి వాటిని మనము ఆ పాదాలని, మనం పెట్టిన పాదాలని తాగవలసిన అవసరం కూడా లేదు. వాటిని చూసి దాన్ని ఆ విధంగా ప్రొటెక్ట్ చేస్తే, మీరు ఏదైనా స్క్రాచ్ ప్రూఫ్ అట్లా ట్రాన్స్పరెంట్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చెప్పారు. దానికి సంబంధించి స్క్రాచ్ ప్రూఫ్, అన్బ్రేకబుల్ మనకు గ్లాస్ యొక్క ఎన్క్లోజర్ కూడా తయారవుతుంది. అది ఒక 2 వారాల లోపల దాన్ని అమర్చడం కూడా జరుగుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన ఉద్యమకారులు దసరా వారి ఉద్యమాలు వినూత్న నిరసనలతో హోరెత్తిస్తున్నారు. మబ్బు యువసేన కార్యకర్తలు మంగళవారం నగరంలో భారీ స్కూటర్ ర్యాలీని నిర్వహించి సమైక్య నినాదాలతో తిరునగర్ని హోరెత్తించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పూర్ణకుంభం కొడలి వద్దకు చేరుకుని తెలుగు తల్లికి పసుపు, చందనం, కుంకుమలతో అభిషేకించి ఆమెను శాంతింపజేసి వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి సిటీ ఛానల్తో మాట్లాడుతూ, గత 48 రోజులుగా సీమాంధ్రులు కడుపులు మార్చుకుంటూ రోడ్లపై ఉద్యమాలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాని, కేంద్ర ప్రభుత్వం గాని కనీస స్పందన కనబరచకపోవడం బాధాకరమన్నారు. సీమాంధ్రులు ఎప్పటికీ చరిత్రహీనులు కారని, ప్రాణాలకైనా తెగించి సమైక్య రాష్ట్రాన్ని సాధించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమంలో 1000 మందికి పైగా ఉద్యమకారులు ప్రాణాలర్పించారని, వేర్పాటువాదులు గొప్పలు చెప్పుకుంటుంటే కేవలం 50 రోజులు గడవక ముందే సీమాంధ్ర ఉద్యమకారులు దాదాపు 500 మందికి పైగా అసూలు బాసారని గుర్తు చేశారు. బలిదానాలతో కాకుండా విద్రోహులకు ఎదురొడ్డి మన ఆశయాన్ని సాధించుకునేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షులు అశోక్ బాబు పిలుపు మేరకు భవిష్యత్ ఉద్యమాల విజయవంతానికి మబ్బు యువసేన ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మబ్బు యువసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇప్పటికే కేంద్ర మంత్రులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా చరిత్రహీనులుగా మిగిలిపోయినారు. మేము ఆ బాటలో ఉండే పరిస్థితి లేదు. ఉద్యమకారులందరూ కూడా చరిత్రకారులుగా నిలబడిపోతారు. ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షులు అశోక్ బాబు గారు చెప్పినట్టుగా 19వ తేదీ నుంచి కార్యాచరణ, వాళ్ళు చెప్పిన కార్యాచరణలో పప్పు సేవ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తుంది. మేమందరం వాళ్ళకి సంఘీభావం తెలుపుతున్నాం, సంపూర్ణ మద్దతు తెలుపుతూ 24వ తేదీ బంద్ ప్రకటిస్తున్నాం. 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రైవేట్ విద్యాసంస్థలు క్లోజ్ చేయమని చెప్పి కూడా ఆయన ఇవ్వడం జరిగింది. దానికి కూడా మేము విద్యాసంస్థల అధికారులతో మాట్లాడతాం. ఖచ్చితంగా కూడా 30వ తేదీ వరకు కార్యాచరణ అనేది ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పినట్టు విధంగా మా అభివృద్ధి సేన వారికి పూర్తి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని తెలియజేసుకుంటూ జై సమైక్య. ఇదిలా ఉండగా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహ కూడలిలో ఉద్యోగులు సమైక్యవాదులు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. విభజన ప్రకటనను వెనక్కి తీసుకోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వెనక్కి నడుస్తూ నిరసన తెలియజేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి గాంధీ కూడలి వరకు జేఏసీ నాయకులు, ఉద్యోగులు, సమైక్యవాదులు ఒకరినొకరు చేతులు పట్టుకుని వెనక్కి నడిచి వెళ్లారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గోపాల్ సిటీ ఛానల్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ విభజన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తమ నిరసనను తెలియజేశామని పేర్కొన్నారు. విభజన జరిగితే విద్యార్థులు, ఉద్యోగులు, కర్షకులు, కార్మికులు, వ్యాపారులు ప్రతి ఒక్కరికి ఇబ్బందులు తప్పవని, అందుకే విభజనను అడ్డుకునేందుకు ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని ఉద్ఘాటించారు. ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు అందరూ సమైక్యంగా పోరాడుతున్నారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ సంబంధం లేకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా ప్రజలే నాయకులుగా ఈ యొక్క సమైక్యంగా పోరాటం జరుగుతున్నది. మాకు విజయం తప్పదు. సమైక్యంగా ఉంచడమే తప్ప వేరే తీర్మానం లేదు. ఇప్పటికైనా మన యొక్క శాసనసభ్యులైతేనేమి, మంత్రులైతేనేమి, పార్లమెంటు సభ్యులైతేనేమి ప్రజల ఓటుతో గెలిచిన వాళ్ళు ప్రజల నిర్ణయం ప్రకారం నడుచుకోకపోతే వాళ్ళకి పుట్టుకత్తులు తెలియజేసుకుంటూ సమైక్యంగా పోరాటంలో ఎంతవరకైనా మేము ముందుకు నడుస్తామని కోరుతున్నాం. అనంతరం ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు ముని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రం అల్లకల్లోలం కాకముందే ఢిల్లీ పెద్దలు తలొగ్గాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వ పాలన స్తబ్భించి ఆర్థిక పరిస్థితి దెబ్బతినిందని, ఇంకా ఆలస్యం చేస్తే కోలుకోలేని దుస్థితి ఎదురవడం తథ్యమని ఆయన తేల్చి చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, జేఏసీ నాయకులు, ఉద్యోగులు, మద్దతుదారులు పాల్గొన్నారు. ప్రజలకి మనోభావాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనేసి ఆర్టీసీ, జేఏసీ మరియు ఉద్యోగ జేఏసీ సంయుక్తంగా ఈ వెనక్కి నడిచేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ కూడా విభజన జరిగితే ఈరోజు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, దేశ సమగ్రత వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, దేశ భద్రత వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. కాబట్టి వెంటనే ఈ విభజనాన్ని వెంటనే కాపాడాలనేసి, విభజన వెంటనే నడపాలనేసి ఆర్టీసీ జేఏసీగా కోరుతున్నాం. సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మెడికల్ అండ్ డ్రగ్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో మానవహారం చేపట్టి జేఏసీ చైర్మన్ ఎమ్మెల్యే సీకే బాబుకు సంఘీభావం తెలిపారు. ఇదిలా ఉండగా చిత్తూరు పట్టణంలో సమైక్యాంధ్ర వేడి ఉధృతమవుతోంది. మంగళవారం పట్టణంలో భూగర్భ గనుల శాఖ ఆధ్వర్యంలో గ్రానైట్ ఫ్యాక్టరీ యాజమానులు, కార్మికులు, మైన్స్ శాఖ సిబ్బంది భారీ ర్యాలీ చేపట్టారు. జడ్పీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సీకే బాబు ర్యాలీని ప్రారంభించి గాంధీ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైన్స్ ఏడీ చంద్రమౌళి మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలు వెంటనే నిర్ణయం మార్చుకోవాలని కోరారు. సమైక్యాంధ్ర సాధించేంత వరకు సమ్మెకు సంఘీభావం తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలమనేరు, తిరుపతి మైన్స్ ఏడీలు, సిబ్బంది, డీటీసీ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు మంగళవారం చిత్తూరు పట్టణంలో భారీ ర్యాలీలు చేపట్టి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంగారెడ్డిపల్లె జిల్లా పరిషత్ సమీపం నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సీకే బాబుకు సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు ప్రకటించింది ఆస్తుల వివరాలు కావని, ప్రజల్ని బురిడీ కొట్టించడానికి ప్రదర్శించిన గారడీ అని వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఆయన కుటుంబానికి సంబంధించిన మొత్తం ఆస్తుల విలువ 43 కోట్లేనని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. దేశం నలుమూలలా ఆయనకు ఆస్తులున్నాయన్న విషయం తెలుగు ప్రజలందరికీ తెలుసునన్నారు. ఆ విషయాన్ని అట్టించితే ఒక్క హెరిటేజ్ పాల ఫ్యాక్టరీ, దానికి సంబంధించిన
1100 అవుట్లెట్ షాపుల్లో ఉండే పరికరాలు సామాగ్రి విలువే ఆయన ప్రకటించిన ఆస్తి విలువకు చేరువగా ఉన్న తక్కిన ఆస్తి విలువలు వాటి వివరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జిల్లావాసిగా జిల్లా ప్రజలందరూ బాబుని విశ్వసించాలంటే సత్యదేవుడైన కాణిపాక ఆలయంలో తనకు కేవలం 43 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు మాత్రమే ఉన్నాయని, దానికి మించి లేవని ప్రమాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలా చేస్తే ఇంకెవరూ తప్పుపట్టరని సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు కేశవులు, రుద్రగోపి తదితరులు పాల్గొన్నారు. 1100 హెరిటేజ్ అవుట్లెట్స్ షాప్స్ ని పెద్ద పెద్ద సెంట్రలైజ్డ్ ఏసీ షాప్స్ ని దగ్గర అవుట్లెట్స్ షోరూమ్స్ లాగా దేశమంతా పెట్టాం. ఈ 1100 ఈ యొక్క హెరిటేజ్ అవుట్లెట్స్ విలువెంత, వాటిలో ఉన్న సరుకు విలువెంత, వాటి కన్స్ట్రక్షన్కి అయిన విలువెంత, వాటి స్థలాలకైన విలువెంత మహానుభావుని చెప్పరాదు. ఒక మారుమూల పల్లి నారావారిపల్లిలో 4 ఎకరాల భూమి ఉన్న మీరు రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాదు నడుగొట్టిన 5 ఎకరాల స్థలం ఎలా మనవడికి అమ్ముడివ్వగలిగిందో, ఆ కిటికేందో ఆ రహస్యమేందో, అది ఎలా వీలయ్యిందో దయచేసి ఆ వాస్తవం కూడా చెప్పాలి. విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తిరుపతి మాజీ శాసనసభ్యులు వెంకటరమణ ఉద్ఘాటించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ముత్యాలరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కార్యాలయాన్ని ముట్టడించారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్య ఉద్యమానికి మద్దతుగా సీమాంధ్ర నిరసనలతో దద్దరిల్లుతోందని, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో విధులు నిర్వహిస్తున్న ఎక్సైజ్, కస్టమ్స్ అధికారులు సహకరించాలని, ఉద్యమంలో భాగస్వాములవ్వాలని కోరారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులు ఆ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. వీరి నిరసన కార్యక్రమానికి స్పందించిన అధికారులు తమ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అధికారులను మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి, నగర అధ్యక్షులు నాగభూషణం శాలువాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ నిరుద్యోగులే విభజన కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని విభజించాలని కోరుకోవడం లేదన్నారు. తెలుగు రాష్ట్రం ముక్కలైతే ఇరు ప్రాంతాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ మేధావులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. విభజన నిర్ణయంతో రాష్ట్రం రావణ కష్టంలా రగులుతోందని, దీనిపై కేంద్రం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, సమైక్య ప్రకటన వచ్చేంత వరకు పోరాడుతామని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం ఎవరు కూడా మిమ్మల్ని ఇన్స్టిట్యూట్ చేసేదానికి లేదు. మీరు కూడా దయచేసి మా ఇక్కడ ఉండే ఇబ్బందులు పడే మాకు సాటి సోదరులుగా మీరందరూ కూడా మాతో కూడా ఏకీభవించి ఈ రోజు నుంచి మీరు విధులకు మరి సెలవు ప్రకటించాలని, మీరు కూడా మీ పెద్దలైనటువంటి మీ డీసీకి కానీ కమిషనర్లకు కానీ అందరికీ కూడా చెప్పినట్టే ఇది జటిలమైన సమస్య, ప్రతి ఒక్కరికి సమస్య, ఒక్కరికి కాదు, చిన్న బిడ్డ నుంచి పెద్దవాళ్ళ అందరికీ కూడా ఇది ఒక పెద్ద సమస్యగా తయారైంది. ఈ సమస్యకు మన దేశం, ఆంధ్రదేశం ఒకటిగా ఉంటేనే బాగుంటుంది. లేదా రేపు అనంతరం ఎక్సైజ్ అధికారి వినయతుల్లా మాట్లాడుతూ తామెప్పుడు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రామ్మూర్తిరాయన్, మునిశేఖర్, కొరపాటి సురేష్, గుండ్లూరు శ్రీనివాసులు, గంగులయ్య, మహిళా నాయకురాలు లతారాయల్, మంజుల, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సంఘీభావం తెలుపమని అడగాల్సిన అవసరం లేదు. మేము ఆంధ్రులమే, మా మద్దతు ఎప్పుడు సమైక్యాంధ్రకే ఉంటుంది. ఒకరు వచ్చి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మనం కలిసి ఉందాము, మనం పోరాడదామని చెప్పాల్సిన అవసరం లేదు. మేమందరం సమైక్యాంధ్ర కోసమే అందరూ నిరసన చేస్తాము. మేము కూడా సంఘీభావాన్ని తెలిపి మీతోనే ఉన్నాము అనేసి మీరు రాకముందే మేము చెప్పాలనుకున్నాం. మీరు వచ్చారు, చాలా సంతోషం. మేము ఎప్పుడు మీ వెంటనే ఉంటాం. భారతదేశం పట్ల, హిందూ మతం పట్ల తమకు ప్రగాఢ విశ్వాసం ఉందని, ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనటువంటి గొప్ప చట్టాలను ఈ దేశం కల్పిస్తోందని హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కళాశాల చైర్మన్ షేక్ నహీరాబాయ్ తెలిపారు. కళాశాల నిర్మాణంపై బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలను ఖండిస్తూ మంగళవారం తొండవాడలోని ఆ కళాశాల ప్రాంగణంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ షేక్ నహీరాబాయ్ మాట్లాడుతూ తాము అందరి అనుమతితో కళాశాలను నిర్మిస్తున్నామని చెప్పారు. చట్టబద్ధంగా స్థలాన్ని కొనుగోలు చేసి అధికారుల అనుమతితో భవన నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. ముస్లిం మతస్థుల్లో నిరక్షరాస్యతను పోగొట్టి అక్షరాస్యులను చేయడానికి, వారికి ఉచితంగా విద్యను అందించి వృత్తి, స్వయం ఉపాధి కోర్సులను నేర్పడానికి కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థకు ఇతర దేశాల నుండి గాని, ఇతర వ్యక్తుల నుండి గాని ఎలాంటి నిధులు రాలేదని తెలిపారు.
భారత ప్రజాస్వామ్య దేశమని తాము గొప్పగా భావిస్తున్నామని, ఈ ప్రాంతంలో పుట్టినందుకు గర్విస్తున్నానని పేర్కొన్నారు. తమ వద్ద అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయని, బీజేపీ నాయకులు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అనుమానాలు ఉంటే బహిరంగ చర్చకు వస్తే నిరూపిస్తామని సవాల్ విసిరారు. తెలుగు, ఇంగ్లీష్తో పాటు ఉర్దూ, ఖురాన్, హదీద్ను నేర్పిస్తామని చెప్పారు. తమకు ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, 18 సంవత్సరముల కష్టం తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్ షేక్ ఇస్మాయిల్, ప్రిన్సిపల్ ముబారక్ జాన్, షేక్ జలుబిన్నిసా విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ వెళ్తుంది. ఇప్పుడు నాకు చాలా సంతోషం ఈ మాటకి. మీకు జవాబు ఇవ్వడానికి 20 మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని నేను వచ్చినాను. ఎందుకంటే అన్ని కంపెనీస్ రన్ చేయాలంటే 5 minutes కి ఒక మీటింగ్ ఉంటుంది. నాకు 5 minutes కి ఒక మీటింగ్ ఉంటుంది. అంతా క్యాన్సిల్ చేసుకొని మీకు గౌరవం ఇచ్చి నేను మీకు జవాబు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చినాను. విదేశాల నుంచి వీళ్ళకి ఫండ్ వస్తా ఉండాలి అని చెప్పినారు. ఒక్క ఫండ్ కూడా అప్రూవ్ చేయించలేదు. ఓన్లీ హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీ దీన్ని కట్టా ఉండాలి. మళ్ళీ వచ్చి ఇంకో ప్రశ్న ఏముండాలంటే దీని వెనకాల విద్య ముసుగులో ఉగ్రవాదం. ఈ విద్య ముసుగులో ఉగ్రవాదం అంట. విద్య ముసుగులో ఎక్కడన్నా ఉగ్రవాదం ఉంటాయండి. రాష్ట్రాన్ని విభజించే హక్కు ఎవరికీ లేదని, ఏదైనా జరగాలంటే ప్రజాభిష్టం మేరకే జరగాలని, స్వప్రయోజనాల కోసం తెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టాలని చూస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని బీసీల జేఏసీ నాయకులు పాలకులను హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ బీసీల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ కాలనీలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు మంగళవారం కూడా కొనసాగాయి. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ జేఏసీ నాయకులు వివిధ రూపాలలో నిరసనలను తెలియజేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మంగళవారం రిలే దీక్షలో పాల్గొన్నారు. జేఏసీ గౌరవాధ్యక్షులు నరసింహ యాదవ్, కన్వీనర్లు అశోక్ సామ్రాట్ యాదవ్, నరసింహాచారి, ఎస్కే బాబు దీక్షాపరులకు పూలమాలలు వేసి రిలే నిరాహార దీక్షలను ప్రారంభింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల సంఖ్య అధికంగా ఉందని, తాము తలుచుకుంటే పాలనను స్తంభింపజేస్తామని, అంతేగాక రాజకీయ నిర్ణేతలము కాగలమని చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకొని సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే సీమాంధ్రుల ఆగ్రహానికి గురికక్క తప్పదని హెచ్చరించారు. అంతకుముందు వీరి దీక్షలకు టీడీపీ నేత కృష్ణ యాదవ్ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. 2 రాష్ట్రాలైతే కొడుకున ఒక ముఖ్యమంత్రి ఉండొచ్చనే వ్యక్తిగత దురుద్దేశాలతోనే ఈ విభజన ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఈ విభజన ప్రక్రియ అంశాన్ని యూపీఏ ప్రభుత్వం విరమించుకునేంత వరకు తిరుపతి నగరంలో, రాష్ట్రంలో, మన సీమాంధ్ర ప్రాంతంలో మన బీసీలు ఐక్యంగా ఉద్యమం చేస్తారని, ఈ పోరాటం విభజన ప్రక్రియ ఆపేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని. అలాగే మంగళవారం సాయంత్రం బీసీ జేఏసీ నాయకులు ఆవులపాటి బుజ్జిబాబు ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమానికి మద్దతుగా నాయి బ్రాహ్మణులు డోలు, సన్నాయి, నాదస్వరం వాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇందులో మహిళలు సైతం పాల్గొని నాదస్వరం ద్వారా సమైక్య గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ నాదస్వరం సమైక్యాంధ్ర ప్రకటనకు శుభసూచకమన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టకపోతే వారి నివాసాల వద్ద టెంట్లను ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో నిరసనలు తెలియజేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ వీరి దీక్షలకు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. అనంతరం నిమ్మరసం ఇచ్చి దీక్షాపరుల రిలే నిరాహార దీక్షను విరమింపజేశారు. ఈ రిలే దీక్షలో జేఏసీ నాయకులు సాకం ప్రభాకర్, అక్కినిపల్లి లక్ష్మయ్య, డిషి రమణ, చెంచు యాదవ్, హేమంత్ కుమార్, రమేష్ యాదవ్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు శ్రీనివాస్, భాస్కర్, రామనారాయణ, కందస్వామి, మునిప్రకాష్, భోజరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతీయ ఉద్యమాలతో ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేయకండని జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు.
మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీలున్న 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఏపీపీఎస్సీ సిద్ధమైందని తెలిపారు. అయితే 2 ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర మనస్తాపానికి గురై ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చీఫ్ సెక్రటరీ మహంతిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. ఉద్యోగాల భర్తీలో జాప్యం చేయకుండా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరటం జరిగిందన్నారు. నిరుద్యోగుల సామాజిక సమస్యను గుర్తించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అభ్యర్థులను సమీకరించి హైదరాబాద్లో ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో జీవీఎస్ నాయకులు, అభ్యర్థులు పాల్గొన్నారు. శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి మహోత్సవాలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. మంగళవారం స్థానిక గాలివీధిలోని కాళికా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను తిరుపతి స్వర్ణకార సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. భగవాన్ విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ జయంతి ఉత్సవాలలో ఆ సంఘం నాయకులు ఎస్వి విజయాచారి, శ్రీనివాసాచారి, శివప్రసాదాచారి, కుప్పస్వామాచారి, విశ్వనాథం ఆచారి, భక్తులు పాల్గొన్నారు. అందరూ కలిసి ఈ తిరుపతిలో గాలివీధిలో ఉండే కాళికమ్మ గుడిలో జయప్రదం చేస్తున్నాం. ఈ పూజ వల్ల కళ్యాణోత్సవం లాగా ఇది మనకు విశ్వబ్రాహ్మణంలో అందరూ కలిసి విశ్వకర్మ భగవాన్ని పూజించుకోవడం తరతరాలుగా వస్తుంది. ఈ ఆచారాన్ని మేము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన ఘనంగా నిర్వహించుకుంటాం. దీనికి ప్రభుత్వం కూడా మమ్మల్ని గుర్తించి ఈ రోజు సెలవు దినంగా ప్రకటించాలని మేము కోరుచున్నాం. భవన నిర్మాణ పనిలో నిమగ్నమై ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతకానికి గురై దుర్మరణం చెందిన ఓ దినసరి కూలీ విషాద ఉదంతం తిరుపతిలో జరిగింది. వివరాల్లోకెళ్తే స్థానిక వరదరాజు నగర్లో పట్టాభి అనే యజమాని భవన నిర్మాణాన్ని చేపట్టారు. గిరి అనే మేస్త్రితో ఒప్పందం చేసుకుని నిర్మాణ పనులు చేయిస్తున్నారు. అయితే మంగళవారం సాయంత్రం 3వ అంతస్తు పూత పని చేస్తున్న ఓ దినసరి కూలీ ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి ఆ తీగలపైనే కుప్పకూలాడు. హై వోల్టేజీ తీగలు కావడంతో ఆ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఇంటి యజమాని వెంటనే సబ్స్టేషన్కి సమాచారం అందించి విద్యుత్ సరఫరాను అదుపు చేయించి అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలంకు చేరుకున్న అలిపిరి సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో కలిసి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీసి కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమేనని సీఐ రాజశేఖర్ నిర్ధారించారు. భావి భారత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రచార సారథి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 63వ పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలో ఆ పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలను చేపట్టారు. స్థానిక నాలుకాల మండపం వద్ద పుట్టినరోజు కేకును కట్ చేసి మోడీకి శుభాకాంక్షలు తెలియజేసి పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, సామంచి శ్రీనివాస్, అజయ్ కుమార్, వరప్రసాద్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ శాఖల సమన్వయం, ప్రజల సహకారంతోనే సామూహిక వినాయక నిమజ్జన మహోత్సవం విజయవంతమైందని తోడా వీసీ వెంకటేశ్వర్లు రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి మహానగరాల తరహాలో సామూహిక నిమజ్జన మహోత్సవాన్ని నిర్వహించాలనే సంకల్పంతో తిరుపతిలో పార్టీలకు అతీతంగా నాయకులు వరసిద్ధి వినాయక నిమజ్జన కమిటీ పేరుతో సంఘాన్ని ఏర్పాటు చేసి 10 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడు నిమజ్జన మహోత్సవం పూర్తి స్థాయిలో విజయవంతం కావడం, దానికి తోడు కమిటీ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభను ఏర్పాటు చేశారు. స్థానిక తొడా కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తొడా వీసీ వెంకటేశ్వర రెడ్డి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ప్రతాప్ రెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ శంకర్ తదితరులు హాజరై ఈ ఏడు సామూహిక నిమజ్జన మహోత్సవం విజయవంతం కావడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులు, ప్రతినిధులను ఘనంగా సత్కరించి కమిటీ తరపున జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వీసీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడు సామూహిక నిమజ్జన మహోత్సవం కన్నుల పండుగగా జరిగిందని, అన్ని శాఖల సమన్వయం, ప్రజల సహకారంతోనే 100% విజయవంతమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. వినాయక సాగర్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి తమ వంతు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇంకెక్కడన్నా కొంత ఫిల్టర్ అయ్యేటట్లుగా ఫిల్టర్ అయ్యేటట్లు ఇవన్నీ చూసినట్లయితే మనము ఇంప్రూవ్మెంట్స్ తీసుకునేదానికి అవకాశం ఉంది. అది అంటే అయిపోయింది ఈ పండుగ, ఇక్కడ కార్యక్రమం జరుపుకున్నామని క్లోజ్ చేసుకోవడం కాకుండా
అక్కడ ఒక గణేష్ సాగర్ అనేది డెవలప్ చేసుకోవడానికి కావాల్సిన అన్నిటి కూడా చేస్తున్న ఫ్యూచర్లో కూడా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అంతకుముందు కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు సామూహిక నిమజ్జనంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా మట్టి విగ్రహాల విశిష్టతను, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కమిటీ ఎంతగానో కృషి చేసిందన్నారు. 49 ఎకరాల్లో విస్తరించి ఉన్న వినాయక సాగర్ని ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరచడం తమ కమిటీ మొదటి గెలుపుగా భావిస్తున్నామని ఆయన అన్నారు. మున్ముందు కూడా నిమజ్జన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు కృషి చేయడమే కాకుండా వినాయక సాగర్ చుట్టూ శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి అక్కడ ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పేందుకు కృషి చేస్తామని కమిటీ సభ్యుల తరపున హామీ ఇచ్చారు. అనంతరం వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రతినిధులకు జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీశ్వర్ రెడ్డి, ఎలక్ట్రిసిటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిశంకరయ్య, తుడా ఈఈ ప్రభాకర్ రెడ్డి, ఇతర అధికారులు, నిమజ్జన కమిటీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, పాను ప్రకాష్, మాంగాటి గోపాల్ రెడ్డి, ఆదం సుధాకర్ రెడ్డి, ఆర్సి మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 3 గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ తిరిగించేటువంటి అవకాశం కల్పించడం కూడా ఈ సంవత్సరం మేము సాధించినటువంటి ప్రగతి. అదేవిధంగా ఏ విధంగా లేకుండా జరుపుకుంటూ ఒక గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లడం కూడా మేము ఈ సంవత్సరం సాధించినటువంటి మరో ప్రగతి. మాకు సహకరించినటువంటి ప్రతి ప్రభుత్వ శాఖ అధిపతులకు, సిబ్బందికి, అప్పుడున్నటువంటి ప్రతి చిన్న స్థాయి ఉద్యోగికి అందరూ కూడా తల వంచి నమస్కరించి ఉత్సవ కమిటీ అభినందనలు తెలియజేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో దేశ సమగ్రత దెబ్బతింటుందని, సమైక్యతతోనే పురోభివృద్ధి సాధ్యమని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు తాతానగర్ వాసులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మద్దతు పలికి పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు చంద్రబాబు సహకరిస్తున్నాడని, బాబు వెన్నుదన్నుతోనే తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయడానికి సోనియా గాంధీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రం 2గా విడిపోతే సీమాంధ్ర ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీరు, సాగునీరుకు యుద్ధాలు తప్పవని హెచ్చరించారు. ఈ జిల్లాకు చెందిన చంద్రబాబు 2 కళ్ల సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నాడని, 2014లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేంత వరకు ప్రజలతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అలాగే సమైక్యాంధ్ర సాధన కోసం ఐఎంఏ పిలుపు మేరకు మంగళవారం 13 జిల్లాల్లో మెడికల్ బంద్ను పాటించారు. ఇందులో భాగంగా తిరుపతిలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు వైద్య సహాయ నిరాకరణను చేపట్టారు. స్థానిక వివి మహల్ వద్ద వైద్యులు, నర్సులు మానవహారంగా ఏర్పడి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఆమెకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీమాంధ్ర ద్రోహి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వెన్ను దన్ను, ఈ 2 కారణంగానే సోనియా గాంధీ ఇంత ధైర్యంగా ఈ రాష్ట్రాన్ని విభజించి తన కుమారుణ్ణి ప్రధానిని చేసుకోవటం కోసమని అర్రులు చాస్తోంది. 47 రోజులుగా విరోచితంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటాలను చూసి ఏమాత్రము చెలించటం లేదు అంటే సోనియా గాంధీ దానికి కారణం కేవలం చంద్రబాబు ఆమెకు ఇస్తున్నటువంటి ఒత్తాసు మాత్రమే. కానీ సీమాంధ్రలో ఉన్నటువంటి ఈ 6 కోట్ల మంది జనం మరో 146 రోజులైనా కూడా ఉద్యమం చేస్తారు. విభజన ప్రకటన వాపసు పలికేంత వరకు పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. తిరుగుతల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. సమైక్యాంధ్రకు సంబంధించిన గీతాలను ఆలపిస్తూ ప్రజలను ఉత్తేజపరిచారు. వీరికి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు, వైద్యులు సుధారాణి, కృష్ణ ప్రశాంతి మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకు సమైక్యాంధ్ర కోసం విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఐఎంఏ పిలుపు మేరకు మెడికల్ బంద్ను పాటిస్తున్నట్లు తెలిపారు. వైద్య సేవలతో ప్రాణం పోయాల్సిన తామే మెడికల్ బంద్ను పాటిస్తూ ఉద్యమం తీవ్రతను కేంద్రానికి తెలియచేయడానికి ముందుకు రావడం జరిగిందన్నారు. మెడికల్ బంద్తో కొంత అసౌకర్యం కలిగినప్పటికీ ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర సేవలను స్విమ్స్, రూయా వైద్యుల ద్వారా అందజేస్తామని పేర్కొన్నారు. ఈ విషయం గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కూడా తెలియజేయాలని ఈరోజు ఇక్కడున్న గ్రామీణ ప్రాంతాలు వర్క్ చేసే డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ మెసేజ్ తీసుకెళ్తారు. రోజు రోజుకి ఇది తీవ్రతరం అవుతుంది. మరొక్కసారి మా డాక్టర్లందరి తరఫున, ఐఎంఏ తరఫున, మరి సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు అందరికీ చెప్తున్నాం, ఇది హెచ్చరిక కాదు. వాళ్ళు బాధ్యత మర్చిపోయారు, కర్తవ్యం మర్చిపోయారు. మరొక్కసారి వాళ్ళ మూకుమ్మడి రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం, లేకపోతే వాళ్ళు తాత్కాలికంగా పదవులు అంటబెట్టుకోనున్నారు. రాజకీయ భవిష్యత్తు ఉండదని మరొకసారి ఇది మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు. ఎందుకంటే కేవలం ఒక ప్రదేశంలో, ఒక ప్రాంతంలో మెడికల్ బంద్ చేయడం వల్ల
దీని ఇంపాక్ట్ అనేది ప్రభుత్వం వాళ్ళకి గుర్తించట్లేదు. కాబట్టి ఈరోజు ప్రజలకి అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఎటువంటి ప్రాణానికి ఆపదలు కలగకుండా ఇక్కడ ఒక క్యాంప్తో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న స్విమ్స్ కానీ, రియా హాస్పిటల్ కానీ, మెటర్నిటీ హాస్పిటల్ కానీ, పీడియాట్రిక్ హాస్పిటల్ కానీ అన్నీ వర్క్ చేస్తున్నాయి. కాబట్టి మా ప్రైవేట్ హాస్పిటల్స్లో వచ్చిన వాళ్ళని కూడా మేము అక్కడికే రెఫర్ చేస్తున్నాము. ఎందువల్లనంటే సాధారణ జనరల్ ఓపీస్ వరకు పనిచేస్తున్నాము. ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ముఖ్యంగా డెలివరీ కేసెస్ కానీ, చిన్నపిల్లలు కానీ, పసిపిల్లలు కానీ, గుండెపోటు కానీ, స్ట్రోక్ కేసెస్ కానీ వీళ్ళకి ఎవరికి కూడా ప్రాణానికి ఆపద కలగకుండా కూడా మేము చూసుకోవాల్సిన నైతిక బాధ్యత, ధర్మం కూడా మాకందరిపైన ఉంది. అనంతరం ఆర్టీసీ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడు ముని సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా సమైక్యాంధ్ర కోసం పోరాటం సాగిస్తుంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఉద్యమంలోకి రాకుండా దూరంగా ఉండడం దారుణమన్నారు. వెంటనే వారి పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకుంటే తెలుగు జాతికి అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్రం ముక్కలైతే నష్టపోతామని, అభివృద్ధి కుంటుపడుతుందని, భవిష్యత్ తరాల వారి జీవితాలు అంధకారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, ఏపీ ఎన్జీఓలు పాల్గొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం 100 రోజులైనా ఇదే హోరు, ఇదే జోరుతో ముందుకు సాగుతుందే తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గదని సమైక్యాంధ్ర తిరుపతి జేఏసీ కన్వీనర్ డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై 19వ తేదీకి 50 రోజులకు చేరుకుంటోందని తెలిపారు. 50వ రోజును పురస్కరించుకుని తిరుపతిలో సమైక్యాంధ్ర నిరసన గళాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. 49 రోజులుగా చిన్న పిల్లల నుండి వయో వృద్ధుల వరకు వారి వారి స్థాయిలో విభిన్న రీతుల్లో నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రకెక్కిందని, అలాంటి రాష్ట్రాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం విచ్ఛిన్నం చేయడం మంచిది కాదన్నారు. ప్రజాప్రతినిధులు వారి బాధ్యతలను మరిచారు కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా ప్రత్యక్ష పోరాటాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అంతకుముందు సమైక్య నిరసన గళానికి సంబంధించిన పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ నిరసన కార్యక్రమంలో శాప్స్ నాయకులు బాలసుబ్రహ్మణ్యం, రాజారెడ్డి, వెంకటేశ్వర్లు, వాసు, వివేక్, హర్నాథ్ శర్మ, శేషగిరిరావు, చిన్న రాయల్ పాల్గొన్నారు. నిజంగా ఇటువంటి సీమాంధ్రుల మధ్య పుట్టినందుకు మేమందరం కూడా గర్వపడుతున్నామండి. కనీసం మన రాయలసీమలో పుట్టిన మంత్రులు, ఎంపీలు మరొకసారైనా వాళ్ళు వివేక ఆలోచన తెలివి మర్చిపోయింటే ఒక్కసారి ఈ ప్రజల మనోభావాలు ఇంత చిన్న స్తోమత కలిగిన వాళ్ళే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఏమైనా పర్వాలేదని ఇంత ధైర్యంగా ఈ ఉద్యమంలో పాల్గొంటుంటే అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఈరోజు ఇన్ని సంవత్సరాలు ఆ పదవులు ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ బాధ్యత మర్చిపోయారంటే చాలా దురదృష్టకరమండి. మరొకసారి కూడా వాళ్ళకి జరుగుతున్న వాస్తవాలు గుర్తించి వాళ్ళు మూకముడి రాజీనామాలు చేయాలని మరొకసారి కోరుకుంటూ, రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని, తెలుగు ప్రజల్లో చిచ్చు పెట్టాలని చూస్తే సహించబోమని మెడికల్ జేఏసీ నాయకులు హెచ్చరించారు. 50 రోజులుగా రాష్ట్రం రగులుతున్న కేంద్రం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ మెడికల్ జేఏసీ బంద్కు పిలుపునిచ్చిన విషయం వీతమే. రాష్ట్ర మెడికల్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తిరుపతిలో ప్రైవేటు వైద్యశాలలు 24 గంటల పాటు బంద్ పాటించాయి. ఇందులో భాగంగా తిరుపతి మెడికల్ జేఏసీ నాయకులు స్థానిక రూయా ఆసుపత్రి సమీపంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మానవ హారం నిర్వహించారు. నుదుటిపై తిరునామం ధరించి నిరసన తెలిపారు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం అన్నదమ్ములుగా కలిసి ఉన్న తెలుగు ప్రజల్లో చిచ్చు పెట్టవద్దంటూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే శ్రేయస్కరమని నినదిస్తూ రాజకీయ పార్టీ నాయకుల మాస్కులు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు డాక్టర్ విఠల్ మోహన్, డాక్టర్ సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులే ప్రజలకు పంగనామాలు పెట్టి రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయవద్దని, సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమ తీవ్రతను గుర్తించి సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం తెలుగు ప్రజల్లో చిచ్చు పెట్టాలని చూస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు డాక్టర్లు గోపి కృష్ణారెడ్డి, జీవన్, ఆదెప్ప, గోపి, రాధ, జమున, కీర్తి, నర్సింగ్ విద్యార్థులు, మెడికల్ ఏజెన్సీ యాజమాన్యాలు, పారామెడికల్ విద్యార్థులు, ప్రైవేటు వైద్యశాలల సిబ్బంది పాల్గొన్నారు. డెఫినెట్గా విజయాన్ని సాధిస్తుందని గత 2 సార్లు రాష్ట్రాన్ని విడదీయాలన్నప్పుడు విజయమే సాధించింది రాష్ట్రం. కాబట్టి ఈసారి కూడా రాష్ట్రం తప్పకుండా సమైక్య రాష్ట్రాన్ని సాధిస్తుందని అందరి నమ్మకం. సాధించే వరకు అలాగే తెలంగాణ ప్రజలకి రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం మీకు ఏదైనా ఆశలు పంగనామాలు చాలు, ఇంకా చాలు. ప్రజల మధ్య నగిల్చిన భావోద్వేగాలు చాలు. ఇంకనన్నా మీ రగులుతున్న ఈ ఆంధ్రప్రదేశ్ని స్వాంతన చేసి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి అన్న ఉద్దేశమే. ఇది రాజకీయ నాయకుల వల్ల ఏర్పడిన ప్రాబ్లం. దీన్ని తీర్చాల్సిన బాధ్యత కూడా మీదే అని
మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము, మీరే తీర్చాలి. మిమ్మల్ని ఎన్నుకున్నదే దానికోసం, మేము రోడ్లోకి వచ్చే దానికోసం కాదు, మిమ్మల్ని ఎన్నుకునింది అని మళ్ళీ ఒకసారి అలాగే మెడికల్ జేఏసీ బంద్కు సంఘీభావంగా స్విమ్స్ డాక్టర్ల ఎంప్లాయీస్ యూనియన్ అండ్ అసోసియేషన్ నాయకులు ధర్నా చేపట్టారు. అనంతరం స్థానిక వాల్మీకి సర్కిల్లో స్విమ్స్ వైద్యుల ఆధ్వర్యంలో 3 వరుసల మానవహారాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ నాయకులు అల్లాడి మోహన్, భూపాల్, రమణ మాట్లాడుతూ ప్రజలకు అనుగుణంగా పాలకులు నడుచుకోవాలే తప్ప తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టాలని ప్రయత్నించడం వారి నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి నిరసనల ద్వారా తమ భావాలను వ్యక్తపరుస్తున్నా కాంగ్రెస్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. కేంద్రం వైఖరిలో మార్పు వచ్చే వరకు ఉద్యమాలు ఇలాగే కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్విమ్స్ వైద్యుల అసోసియేషన్ నాయకులు అభిజిత్ చౌదరి, కుమార్, పిపి రెడ్డి, మహిళా నాయకురాళ్లు మాధవి, సుధారాణి, నర్సింగ్ విద్యార్థులు, స్విమ్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఫ్యాకల్టీ, ఉద్యోగులు, స్టూడెంట్స్, స్టాఫ్ అందరి తరఫున మేము ఈ కార్యక్రమం ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. సో ఈ కార్యక్రమాలు ఈ సమైక్యోద్యమానికి మద్దతుగా మేము ఎప్పుడు ముందు ఉంటాము. సో ఇంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాము. ఇక ముందు కూడా ఈ సమైక్యోద్యమానికి మద్దతుగా మేము మా వంతు కార్యక్రమం నిర్వహిస్తామని, అవసరమైతే అన్ని వైద్య సేవలు ఆపుచేసి మన నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి సుమారు 35,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 32 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా వెళ్లే భక్తులు 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 10 గంటల సమయం, దివ్యరామం దర్శనం ద్వారా వెళ్లే భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు, ఆర్జిత సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 11, 50 రూపాయల గదులు 141, 100 రూపాయల గదులు 67, 500 రూపాయల గదులు 20, 600 రూపాయల గదులు 11 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 231, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 307 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను బుధవారం తిరుమలలోని విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 29,990 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,804 రూపాయలు. 1 కిలో వెండి ధర 50,040 రూపాయలు కాగా రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 53 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కథం తొక్కుతున్న సమైక్యవాదులు. సీమాంధ్రలో ముందడుగు వేయాలంటే విభజన ప్రకటనను వెనక్కి తీసుకోండి, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి. ఉద్యోగ జేఏసీ డిమాండ్, వెనక్కి నడుస్తూ వినూత్న నిరసన. పాదాల మండపంలో నూతన పాదముద్రికల ఏర్పాటుకు శ్రీకారం. శ్రీవారి భక్తుల మనోభావాలను పరిరక్షించడమే టీటీడీ లక్ష్యం. జేఈఓ శ్రీనివాసరాజు. చరిత్రహీనులు కాకండి, రాజీనామాలు చేయండి, ప్రజా ఉద్యమంలో పాల్గొనండి. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు మబ్బు యువసేన డిమాండ్. పసుపు కుంకుమ అభిషేకంతో తెలుగు తల్లికి శాంతి పూజలు. భారతదేశం పట్ల, హిందూ మతం పట్ల ప్రగాఢ విశ్వాసం ఉంది. చట్టబద్ధతతోనే భవన నిర్మాణం, విదేశీ నిధులు రావడం అనేది అపోహ. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ షేక్ నౌహీరాబాయ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.